గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 609 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 48,285 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 48,213, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 49,023. ఈ రోజు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చామో మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అయిందా లేదా చెప్తాను చూడండి. సో యాక్చువల్లీ నిన్న మన ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నాము, యాక్చువల్లీ మనకైతే మార్కెట్ అనేది ఒక బిగ్ కన్సల్టేషన్ జోన్‌లో ఉండిపోద్దేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్పాను. మనకి ఏదైతే ఒక లెవెల్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇచ్చానో, ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ అయితే మీరు ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో మీరు పుట్ ఆప్షన్ గాని, కాల్ ఆప్షన్ గాని దాన్ని బేస్ చేసుకొని ఉండండి. లేదు అంటే 2 బేరిష్ స్కాన్‌లు, 2 బుల్లిష్ స్కాన్‌లు వస్తే స్టార్ట్ 30 మినిట్స్‌లో సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అని చెప్పాను. సో అదే విధంగా చూసారా మార్కెట్‌లో ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు ఒక రిజెక్షన్ వచ్చిందో, ఎప్పుడైతే బయాస్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చిందో అది క్లియర్ ఇండికేషన్ కాదనమాట. సో, సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేసాం. సో, సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, 15 మినిట్స్ హ్యూజ్‌గా ఫాల్ అయినా మనకైతే క్లియర్ ఇండికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే, ఈ 2 బేసిస్‌కొని మనం కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని ప్లాన్ చేసుకోలేమనమాట. సో, దానికంటూ అందుకని వెయిట్ చేసాం. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేసాం. సో, ఈ నెక్స్ట్ 15 మినిట్స్ కింద ఏమైంది? మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చానో, మన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఎప్పుడైతే మనకు సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయిందో, దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది బిగ్‌గా ఫాలో అయింది. సో, ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ ఫాలో అయిందో, మార్కెట్ ఏంటి ఒకేసారి గ్రాడ్యుయల్‌గా ఫాలో అవ్వదనమాట. ఒకసారి ఫాలో అయ్యి మళ్ళీ రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ ఫాలో అవుద్దనమాట. సో, అలాగే మార్కెట్ అనేది ఫాలో అయిందా, చిన్న రిట్రేస్‌మెంట్ జరిగింది. మళ్ళీ ఇక్కడ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసాం. అలాగే విధంగా ఫాలో అయింది. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఫాలో అయిందో మళ్ళీ ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది ఒకే రేంజ్‌లోనే ఒక స్లైట్ వాలటైల్‌గా జరిగింది. బట్ ఈరోజైతే మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పాలి. ఈరోజైతే మార్కెట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ అయితే జరిగింది. సో, మన ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎవరైనా యూజ్ చేసుంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పాలి. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో ఎక్స్‌పైరీ డే కాబట్టి రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను చూడండి. ముందుగా మార్కెట్‌లోని రేపు 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 మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో, 90% కన్సల్టేషన్ అవుతుంది. ఆ 10% ఒక మొమెంటమ్ అయితే ఉండొచ్చు. సో, మాక్సిమం ఈ లెవెల్ మీరు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఈ లెవెల్ అనేది నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తా కదా! అందులో మీకు నో ట్రేడ్ జోన్ అని ఈ లెవెల్ ఇస్తాను. సో, మాక్సిమం రేపు మార్కెట్ ఈ లెవెల్‌లోనే ఎక్కువ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి మార్కెట్ కన్సల్టేషన్ అయ్యి ప్రీమియంని మింగేద్దామనే ప్లాన్‌లో ఉంటదనమాట. సో, అందుకని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, రేపు మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ గనక చూసుకుంటే, రేపు స్టార్టింగ్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్‌లోనే ఎంట్రీ ఇచ్చి 10:00 కల్లా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే మార్కెట్‌లోని అంత పెద్ద మొమెంటమ్ జరగకపోవచ్చు కాబట్టి, సో 10, 20 మ్యాక్స్ 10, 20 దాటొద్దు. ఎందుకంటే మార్కెట్ దాని తర్వాత బిగ్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏదైనా మొమెంటమ్ జరిగితే మార్నింగే జరుగుతది కాబట్టి, సో ఎక్స్‌పైరీ డే రోజున సో మీరు జాగ్రత్తగా మార్నింగే ఎంట్రీ ఇచ్చుకొని మినిమమ్ ప్రాఫిట్స్‌తో బయటకొచ్చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 49,472, 49,229, 48,964 ఈ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్ 48,283, 48,050. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చిన వీడియో ఎండ్‌లో కూడా పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.